ఇజ్రాయిల్, అమెరికా కలిసి ఇరాన్ మీద దాడులు చేయటం ప్రారంభించగానే మొదటి రోజే వాళ్ళ సుప్రీం లీడర్ ఖమేనీ హతమయ్యాడు. ఆయన కుటుంబం అంతా ఆ దాడుల్లో చనిపోయారు. అయినా కూడా వాళ్ళు మనోధైర్యం కోల్పోకుండా ఎదుర్కొని అమెరికా వంటి అగ్రదేశాన్ని ముప్పు తిప్పలు పెడుతున్నారు అంటే ఇది ఎలా సాధ్యం అంటే లోపలి విషయాలు మనం కొంచెం తెలుసుకోవాలి. ఇరాన్ ఎప్పుడు తనను పెద్ద అగ్రదేశం అని ప్రకటించుకోలేదు, విశ్వగురువు అని ప్రకటించుకోలేదు. నిశ్శబ్దంగా తన పని అది చేసుకుంటూ పోతోంది. అక్కడి వాళ్ళు విదేశాల్లోకి వెళ్లి ఉన్నత విద్యను ఆర్జించారు. ఆ జ్ఞానాన్ని తీసుకొని వచ్చి వాళ్ళ దేశానికి ఉపయోగపడేలా పనిచేస్తూనే ఉన్నారు. ఉదాహరణకు చూడండి, ఇప్పుడు వాళ్ళు ఇజ్రాయిల్ను, అమెరికాను ముప్పు తిప్పలు పెట్టి దెబ్బ ఎట్లా కొడుతున్నారు అంటే దాని వెనుక ఏముంది? దాని వెనుక వైజ్ఞానిక అవగాహన ఉంది. ఉన్నత విద్యావంతులందరూ ఉన్నారు. అంతేకాదు నీతి నిజాయితీ గలవారు, ఆ దేశం పట్ల నిబద్ధత గలవారు, దేశభక్తి గలవారు, అంకిత భావంతో పనిచేయగలవారు అందరూ అక్కడ ఉన్నారు. కాబట్టి దాడుల్ని ధీటుగా ఎదుర్కోగలుగుతున్నారు. ఇది మామూలు విషయం కాదు. ఇది ప్రతి దేశము ఇరాన్ నుండి నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. ఉదాహరణకు చూద్దాం. ఇప్పుడు అక్కడ ప్రస్తుత విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ ఉన్నాడు. ఈ అబ్బాస్ అరాగ్జీ ఆయన క్వాలిఫికేషన్స్ ఏమిటి అని చూస్తే ఆయన యునైటెడ్ కింగ్డమ్ ఇంగ్లాండ్ నుండి కెంట్ యూనివర్సిటీ నుండి పొలిటికల్ థాట్ లో పిహెచ్డి తీసుకున్న విద్యావంతుడు. అలాగే మహమ్మద్ జావద్ జరీఫీ, ఈయన ఇంటర్నేషనల్ లా లో పిహెచ్డి తీసుకున్నాడు. ఎక్కడ? అమెరికాలోని డెన్వర్ యూనివర్సిటీలో నుంచి తీసుకున్నాడు. ఇంకొక ఆయన ఇబ్రహీం జుల్ఫ్ఘారీ, ఈయన పెద్ద మ్యాథమెటిషియన్, ఫిలాసఫర్, పిహెచ్డి హోల్డర్. వీళ్ళందరూ ఇంత ఉన్నత విద్యావంతులై ఏమి చేయగలుగుతున్నారు అంటే వాళ్ళు వాళ్ళ దేశాన్ని, వాళ్ళ ప్రజలను, వాళ్ళ అవసరాలని అర్థం చేసుకుని ఇతర దేశాలతో దౌత్యపరమైన సంబంధాలు ఎలా నెలకొల్పుకోవాలో వాళ్ళు ఆలోచించుకోగలుగుతున్నారు. ఎదురైన పరిస్థితులను వ్యూహాత్మకంగా ఎలా ఎదుర్కోవాలో వాళ్ళ దగ్గర అట్లాంటి ఆలోచనలు ఉన్నాయి. చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రతిదానికి విదేశాల మీద ఆధారపడకుండా సాంకేతికత గురించి, సైంటిఫిక్ అచీవ్మెంట్ గురించి, ఆయుధాల గురించి, అణ్వస్త్రాల గురించి, ఇట్లా ఏదైనా కానివ్వండి, విదేశీ పరిజ్ఞానం మీద ఆధారపడకుండా వాళ్లకు వాళ్లే స్వయం సమృద్ధిగా తయారు చేసుకుంటున్నారు. నిలదొక్కుని నిలబడ్డారు, ప్రపంచానికి చూపెడుతున్నారు. ఇవన్నీ ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ఇవన్నీ మన దేశానికి నీతి పాఠాలు కావా? మన కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్ద పెద్ద నాయకులు ఒక్కసారి వాళ్ళ చదువు, వాళ్ళ విజ్ఞత, వాళ్ళ వ్యవహార దక్షత ఎట్లా ఉందో ఆలోచించుకుంటే తెలుస్తుంది. వాళ్ళు ఆలోచించకపోయినా పర్వాలేదు, సామాన్య మానవులుగా మన ప్రభుత్వం మనకు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అని మనమైనా ఆలోచించుకోవాలి కదా. అదే చెప్తున్నాను, ఇరాన్ ఎప్పుడు నేను నెంబర్ 1 ప్రపంచంలో అని ఎప్పుడు చెప్పుకోలేదు. మరి ఎందుకు పనికిరాని స్థాయిలో ఉండి మన దేశ నేతలు ఎందుకు అట్లా గొప్పలు చెప్పుకుంటారు? ఇక్కడ ఏమైంది అంటే ఈ దేశ వైఫల్యానికి కారణం ఏమిటంటే ఇరాన్ లో ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ లేకపోవటం. ఇప్పుడు ఒక్క విషయం అండి, ఒక ఆర్థికవేత్త, ఆర్థిక శాస్త్రంలో నిపుణుడైన వాడు ఆర్థిక శాఖ మంత్రిగా వస్తే పని బాగుంటుంది. ఒక వైజ్ఞానికుడు రక్షణ శాఖకు మంత్రిగా ఉంటే అక్కడ పనితీరు బాగుంటుంది కదా. అట్లాగే టెక్నాలజీ మీద పూర్తి అవగాహన గలవాడు, ఐటీ నిపుణుడైన వాడు ఐటీ మంత్రిగా ఉంటే పనులు చక్కదిద్దగలడు. మరి మన దగ్గర ఇవన్నీ ఉన్నాయా? ఏవీ లేవు. పెద్ద సున్నా, గుండు సున్నా. ప్రధానమంత్రి దగ్గర నుండి మీరు ఏ కేబినెట్ మినిస్టర్ అయినా తీసుకోండి, వాళ్ళ విద్యార్హతలు, వాళ్ళ పనితీరును
సామాన్యులుగా ఈ దేశ పౌరులుగా అంచనా వేయాల్సిన బాధ్యత మనకు కూడా ఉంది, మనం వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఏమైతుంది అంటే విద్య కలిగిన నాయకుడే జ్ఞానవంతమైన దేశానికి పునాది అవుతాడు. ఇక్కడ నాయకత్వం అంటే అధికారం చెలాయించటం కాదు, మేధోపరమైన సేవను ఈ దేశానికి ఈ ప్రజలకు అందించటం. అది మన నాయకులు మనకిక్కడ అందిస్తున్నారా అన్నది మనకు ఒక ప్రశ్నగా మిగిలింది. అందువల్ల మనం అందరం ఆలోచించాల్సిన సమయం కూడా ఆసన్నమైంది. ఇంకొక ముఖ్యమైన విషయం అండి, అక్కడ ఇరాన్లో మహిళలు మిసైల్స్ తయారు చేస్తున్నారు. వాళ్ళ అక్షరాస్యత 99% ఉంది, అంటే అమెరికా కంటే మెరుగు. మీరు చెప్పుకునే అభివృద్ధి చెందిన ఏ దేశంతో పోల్చినా కూడా ఇరాన్ ఇంకా పైనే ఉంది. ముఖ్యంగా అక్కడి మహిళలు సైన్స్లోను, టెక్నాలజీలోను, ఇంజనీరింగ్లోను, మ్యాథమెటిక్స్లోను ముందు నిలబడుతున్నారు. వీటన్నిటి ఈ సబ్జెక్టులన్నిట్లలో 70% మంది మహిళలే ఉన్నారు. పురుషుల కంటే వీళ్ల సంఖ్య అధికంగా ఉంది. ఇన్ జనరల్ గా చూస్తే ఉన్నత విద్యలో ఇరాన్ మహిళల శాతం 70%. భారతదేశంలో ఎంతో మీకు తెలుసు కదా, ఉన్నత విద్య శాతం 28, అక్కడ 70%. ఇంకొక ముఖ్యమైన విషయం చూడండి, మనం దృష్టి పెట్టాల్సింది విద్య మీద, వైద్యం మీద కదా. స్కూళ్ళన్నీ మూతపడుతున్నా, పిల్లలందరూ బడి మానేస్తున్నా మన ప్రభుత్వాలకు పట్టదు. ఇంకా ఆ కాలేజీలు అవి కొంచెం నడుస్తున్నాయంటే ఎందుకు పనికిరాని సిలబస్లు మార్చి భావితరాల్ని అంధకారంలోకి తీసుకుపోయే ప్రయత్నాలు జరుగుతున్నాయి, మీకు తెలుసు. ఇరాన్లో వైద్యులు మహిళలు ఎంతమంది, పురుషులు ఎంతమంది లెక్క చూస్తే మహిళా వైద్యులు 70% ఉన్నారు. మన దేశం ఎప్పటికీ ఆ స్థాయిని అందుకుంటుంది. ఒక్కసారి చూడండి, అక్కడ 70% ఉమెన్ డాక్టర్స్ ఉంటే ఇండియాలో ఉన్న శాతం 29. ఈ 29 ఎప్పటికి పెరగాలి. ఆ స్థాయికి మన మహిళల విద్య గాని, ఇన్ జనరల్ గా సమాజంలో అభివృద్ధి గాని ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది? మూతబడే విద్యాలయాల గురించి మన నాయకులు పట్టించుకోరు. ఉన్న సిలబసులు మార్చి దరిద్రమైన సిలబసులు పెట్టి భవిష్యత్ తరాలను చీకటిలో తోయటానికి ప్రయత్నం చేస్తున్నారు. స్వతహాగా వీళ్లు చదువుకున్న వాళ్ళు కారు. సరే, వచ్చే తరాలైనా చదువుకొని మంచిగా ఈ దేశాన్ని ముందుకు నడిపిస్తారేమో అనుకుంటే భవిష్యత్ తరాలను అంతా దెబ్బతీస్తున్నారు, చీకటిమయం చేస్తున్నారు. ఇప్పుడు మన దేశం ఎట్లా అభివృద్ధి చెందాలి? వీటన్నిటికీ కారణం నీతి లేకపోవడం, నైతికత లేకపోవటం. ఇరాన్ సంగతి ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళు విదేశాల్లో విద్యను ఆర్జించి వచ్చినా కూడా వాళ్ళ దేశం యొక్క పరిస్థితులను అనుసరించి వాళ్ళ దేశం కోసం వాళ్ళ సర్వీసును అందిద్దామని అక్కడ ఉండి వాళ్ళు కృషి చేస్తున్నారు. లేకపోతే వాళ్ళ సుప్రీం లీడర్ చనిపోయినా, రక్షణ శాఖలో ఉన్నతమైన అధికారులందరూ చనిపోయినా, ప్రణాళికలు వేసే అధికారులు చనిపోయినా వెంటనే వేరొకరు ఆ ప్లేస్ను రిప్లేస్ చేసి యుద్ధాన్ని ఎదుర్కొని పెద్ద పెద్ద దేశాలని గడగడ వణికిస్తున్నారు కదా. ఇది మనం పాజిటివ్ పాయింట్స్ లో నుంచి మనం ఆలోచించాల్సిన అవసరం వచ్చింది.